నమస్తే అండి, హ్యాపీ ఈవినింగ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి డిస్టిక్ అండ్ గన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్లో ఈ టెంపుల్స్ ఉన్నాయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ టెంపుల్స్ ఫొటోస్ను నేను ముందర కానీ లేకుంటే చివర్లో కానీ పెడతానండి, మీరు కూడా దర్శించుకోవచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఉన్నాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ గురించి ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఎలా ఉన్నాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఈవినింగ్ అండ్ మా వ్యూవర్స్ గురించి ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ యొక్క థర్డ్ పర్సన్స్ గురించి ఎలా ఉన్నాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే. ఓకే అండి, ఓం నమ శివాయ, శ్రీమాత్రే. మీరు కూడా మీ పర్సన్ని అనుకోండి అండ్ థర్డ్ పర్సన్ ఎవరు ఉంటారో మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళని అనుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే. ఓకే అండి, మనం ఒక లలితనామాన్ని తీసుకుంటాం కదా, సిఫల్ చేశాము. మీకంతా మంచి రీడింగ్గా రావాలి, మంచిగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఓం ఐం హ్రీం శ్రీం సర్వావస్థ వివర్జితాయ నమః అనేటువంటి నామాన్ని తీసుకుందామండి. అవస్థాత్రయమైన 3 అవస్థలలో జీవులలో చైతన్య రూపిణిగా ప్రకాశిస్తూ, ఈ అవస్థలే లేనిది తనకు అంటనిది చిదానంద రూపమే సర్వావస్థ వివర్జిత. తురియావస్థను సాధించగలిగి సహస్రార చక్రములో మాతను దర్శించిన సాధకుడు పొందే అవస్థ తురియాతీతము. అదే అహం బ్రహ్మాస్మి అను పరమావస్థ. తుర్యాతీతమైన అవస్థను సాధించిన సాధకునకు జగన్మాతకు భేదమసలే లేనే లేదు. సర్వావస్థలను వర్జించిన స్థితి అది. చూసిరా అండి, నిన్న మొన్న మనము జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు తెలుసుకున్నాము. ఇప్పుడు తురియావస్థ, దాన్నే సర్వావస్థ అని కూడా అంటారు. ఈ భేదములు ఈ తురియావస్థకి చేరినప్పుడు జగన్మాతకి సాధకునికి భేదము అసలు ఉండనే ఉండదు అని చెప్పేసి అయితే ఈ నామం యొక్క అర్థం అండి. ఓకే అండి, మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇబ్బంది పడకుండా వీడియో పాజ్ చేసి మీకు కావాల్సింది మీరు కంటెంట్లోకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము ఇది మీ గురించి, ఇది థర్డ్ పర్సన్ గురించి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది మీ గురించి, ఇది థర్డ్ పర్సన్ గురించి అండి. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఉండేటువంటి పర్సను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ గురించి, థర్డ్ పర్సన్ గురించి, మీ గురించి, థర్డ్ పర్సన్ గురించి 6 కార్డ్స్ తీస్తానండి. మీ గురించి, థర్డ్ పర్సన్ గురించి, మీ గురించి, థర్డ్ పర్సన్ గురించి, ఇంకొకటి తీద్దాము. మీ గురించి,
థర్డ్ పర్సన్ గురించి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కనిపిస్తున్నాయండి. మీ గురించి మొదటిగా చెప్పుకుందామండి. మీ గురించి ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీ దగ్గర మీ లైఫ్లో నుంచి మీ పర్సన్ దూరంగా వెళ్ళిపోతే, అంటే వేరే దగ్గర డబ్బు కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, వర్క్ కానీ, ప్రేమ కానీ ఉందని వెళ్ళిపోతే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి. అక్కడ ఏమీ లేవు, అక్కడ లేని స్థితిలో ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరికి అయితే తిరిగి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గరికి రావడానికైతే ఇలా పెటికల్ ఆఫర్ తోటి, అంటే ఇవన్నీ మీ దగ్గర డబ్బు లేవు అని చెప్పేసి, ప్రేమ లేదు, గౌరవం, ఆప్యాయత అనేటివి ఏవైతే లేవు అని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళే ఆ పెటికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావడానికైతే వాళ్ళు రెడీ అయ్యారండి, వస్తారు కూడా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి, మీరు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఒక నిజాయితీగా ఉండేటువంటి ఫ్రెండ్ ఎలా ఉంటారో, లేకుంటే హానెస్ట్గా ఇష్టపడిన పర్సన్స్కి ఎలాంటి ప్రేమను చూపిస్తారో అలాంటి ప్రేమను మీరు చూపించారు కాబట్టి మీ ప్రేమను మర్చిపోలేక వాళ్ళు మీ దగ్గరికి రావాలి. మీరు తనని మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బుకి ఏ లోటు లేకుండా వాళ్ళని మీరు శ్రద్ధగా చూసుకున్నారు కాబట్టి మీ ప్రేమ గుర్తొచ్చి మీ దగ్గరికి రావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఒక మహారాణిలాగా, మహారాజులాగా ఉన్నారు. డబ్బుకి ఏవి లోటు లేక, సమస్యలు ఏవి లేక, సంతోషం ఉండేది, ఆరోగ్యం ఉండేది, డబ్బు ఉండేది, హాయిగా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి అన్నట్లు సంతోషంగా గడిపిన రోజులైతే వాళ్ళకి చాలా గుర్తుకొస్తున్నాయి. మీరు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు మీరు 10 మందికి హెల్ప్ కూడా చేసినటువంటి పర్సన్స్లా ఉన్నారండి. ఇప్పుడు అదే ఈ డబ్బు లేకనే, డబ్బు కోసమని ఆశతోటి వేరే చోటికి వెళ్ళి ఉంటే, ఈ డబ్బు సంపాదించాలి, ఏ మార్గాల నుంచి సంపాదించాలి అనేటువంటిది అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మీరిద్దరైతే మనీ ఆపర్చునిటీస్ ఎలా సంపాదిస్తే, ఏ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే మంచిగా అన్నీ మనకు సమృద్ధిగా ఉంటాయి, దేన్నైనా కొనగలము, ఏదైనా చేయగలము అనేటువంటిది మీరిద్దరైతే అనుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీరు వచ్చిన తర్వాత ఇలాంటివి అన్నీ మీ గురించి అయితే పెటికల్ ఆఫరే వచ్చినాయి. మీరంట ఇండ్లు, భూములు అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి పర్సన్స్ అంట. మీరు ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులు అండ్ పేరు ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా మీ పర్సన్ మీ గురించి అయితే అనుకుంటా ఉన్నారు. మీరంటే కొంచెం పేరు తెలిసిన, 10 మందికి తెలిసినటువంటి వ్యక్తులు, 10 మందికి హెల్ప్ చేసేటువంటి నేచర్ మీది. మీరు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటిది, 10 మందికి హెల్ప్ చేయాలనేటువంటి నేచర్ కలిగి ఉన్న పర్సన్స్ మీరని చెప్పేసి అయితే మీ గురించి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి. మీకు భగవంతుని, మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్ అని కూడా అనుకుంటున్నారండి. మీరు చెప్తే ఒక 10 మంది వినేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీ దగ్గర ఉంటే 10 మంది 10 మందికి మీ మాట అంటే ఒక దైవ వాక్కులాగా మీరు ఉన్నారంట. మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నారండి. మీరంటే ఒక భగవంతుల్లాగా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇట్లా తెలిసిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఒక దైవ స్వరూపులుగా మిమ్మల్ని భావిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇంకా మీకు భగవత్ కృప కటాక్షం వల్ల మీరు జన్మించారు అన్నట్లు, భగవతాంశం నుంచి మీరు పుట్టిన మనుషులు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి.
ఇప్పుడు మీ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మనం వీడియోలోకి వెళ్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ థర్డ్ పర్సన్ గురించి అయితే ఏవో గొడవలు అవుతూ ఉన్నాయండి. మీ గురించే ఉండొచ్చు. మీ గురించి థర్డ్ పర్సన్ గురించి కదా మనం తీసుకున్నది. మీ దగ్గర మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్ దగ్గర అయితే గొడవలు అయితే పడుతూ ఉన్నారు. ఒకవేళ మీ గురించి వీళ్ళు గాన మీ థర్డ్ పర్సన్ గాన తప్పుగా మాట్లాడి ఉంటే వాళ్ళు అలాంటి వ్యక్తులు కారు. చాలా మంచి ప్రేమ స్వభావాలు, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, గౌరవస్తులు, మర్యాదస్తులు, డబ్బున్నటువంటి సంపన్నులు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవద్దు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ థర్డ్ పర్సన్ తోటి అయితే గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు అయితే మీకు తెలియనియకుండా తన మనసులోనే దాచిపెట్టుకొని తను ఒక్కరే ఫేస్ చేస్తున్నారు తప్ప బయటికి మీ వరకు కానీ ఇంకా బయటికి మాత్రం కానీ ఎవరికి చెప్పడం అయితే లేదండి. మీ గురించి థర్డ్ పర్సన్తో గొడవలు అవుతున్నాయి. ఇంకా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో అయితే ఇక్కడ మీరు ఇక్కడ వాళ్ళు పెట్టిన షరతులకి ఏం చేయలేక కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని రెండు కత్తుల మధ్య ఇరుక్కపోయినట్లు ఏమో అంటారు కదా, అసలు ఏమో అని వస్తే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయాను కదా, నేను ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడేది అన్నట్లు వాళ్ళైతే చాలా చిమ్మ చీకటిలో రెండు కత్తుల మధ్యలో కళ్ళు మూసుకొని ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ని బాధ పెట్టినా మిమ్మల్ని బాధ పెట్టినా మీ పర్సన్కే ఇబ్బంది. థర్డ్ పర్సన్ని నమ్మి వెళ్ళారు కనుక వాళ్ళని బాధ పెట్టినా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తారేమో మీకు అన్నట్లు ఎవరిని ఏం చేయలేక ఎవరిని ఏం అనలేక ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. థర్డ్ పర్సన్ నుంచి ఇలాంటి హెడ్ఏక్ సందర్భాలు నాకు వచ్చాయి కదా అని చెప్పేసి అయితే మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకా థర్డ్ పర్సను దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. థర్డ్ పర్సను ఏదో అన్‌హెల్తీ ఇష్యూస్ తోటి బాధపడుతుంది అని చెప్పేసి అయితే ఆలోచించవచ్చు. లేకుంటే థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్కి ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది అని కూడా ఆలోచించుకోవచ్చండి. మీరు మీ పర్సన్ నమ్మి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ నుంచి వచ్చినటువంటి అంటే బ్లాక్ మ్యాజిక్లు అలాంటివి చేస్తే కూడా మీ పర్సన్కి ఇలాంటివి వస్తాయి. లేకుంటే ఈ థర్డ్ పర్సన్ పెట్టేటువంటి టార్చర్లకు మీ పర్సన్కి అన్‌హెల్తీ ఇష్యూస్ కానీ హెడ్ఏక్స్ కానీ జ్వరము పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం కానీ జరుగుతుందండి. ఇది 2 టైప్స్ తీసుకోండి. మీకు ఏదైతే అది థర్డ్ పర్సన్ అన్‌హెల్తీ ఇష్యూస్లో ఉందని బాధపడుతున్నట్లు ఒకటి తీసుకోవచ్చు. లేకుంటే థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది థర్డ్ పర్సన్ ఎన్ని ఆశలు చూపించినప్పటికీ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఒకటి తీసుకోవచ్చు. లేకుంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు థర్డ్ పర్సన్ గురించి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వ్యక్తి మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తుంది అనే మీ పర్సన్ అనుకుంటున్నట్లు తీసుకోవచ్చండి. ఇదిగో అండి మీ కార్డు అర్థమవుతుందా? ఇగో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇట్లా ఉన్నారంట. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా నా గురించే వెయిట్ చేస్తూ ఉంది ఈ పర్సన్ కూడా, ఏం చేయాలబ్బా అనేటువంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విషయంలో అయితే ఎంతమంది వచ్చినా నా గురించే వెయిట్ చేస్తుంది, నా ప్రేమ గురించే చూస్తుంది, ఎవరు ఎన్ని చెప్పినా నా గురించే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారండి. మీరు ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఓన్లీ పర్సన్స్ అంటే మన రిలేటివ్స్కి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమలకి, అన్నదమ్ముల ప్రేమలకి, అక్క చెల్లెళ్ళ ప్రేమలకు కూడా చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పర్సన్ అయితే మీ థర్డ్ పర్సన్ అయితే హార్డ్ వర్క్ పర్సన్ అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి. లేకుంటే థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని కూడా అనుకుంటూ ఉన్నట్లు కూడా అనుకోవచ్చండి. థర్డ్ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తుంది అనుకోవచ్చు. లేకుంటే ఆమె లైఫ్లోకి అంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంకో రకంగా చూస్తే థర్డ్ పర్సన్ సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ థర్డ్ పర్సన్స్
అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ థర్డ్ పర్సన్ గురించి అయితే వెళ్ళాలి, తన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఆలోచనలు తీసుకోవచ్చండి. లేకుంటే తన పర్సన్ తన దగ్గరికి కలవడానికి వస్తే బాగుంటుండే అన్నట్లు కూడా తీసుకోవచ్చండి. ఇంకా ఈ రెండు విషయాలలో ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు కలుస్తామో అన్నట్లు, అంటే కలవాలి అనేటువంటి ఆలోచనలు అయితే కొంచెం పాజిటివ్గా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదో ఒకటి న్యాయం అయితే చేయాలి, వీళ్ళకు కూడా థర్డ్ పర్సన్స్ కూడా ఏదో రకంగా న్యాయం జరగాలి మొత్తం మీద. ఒకవేళ నన్ను నమ్ముకొని వస్తే వాళ్ళకి కూడా నేను న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈడ థర్డ్ పర్సన్స్ అంటే ఎవరినైనా తీసుకోవచ్చండి. ఇక్కడ వైఫ్ ఉందనుకోండి, ఇక్కడ పేరెంట్స్ అనుకోవచ్చండి. ఇక్కడ పేరెంట్స్ అనుకుంటే ఇక్కడ వైఫ్ అనుకుంటే ఇక్కడ పేరెంట్స్ అనుకోవచ్చండి. ఎట్లయినా అనుకోవచ్చండి. ఇది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉండొచ్చు. మీరు ఎట్లా ట్రాన్స్లేషన్ చేసుకుంటే అట్లా అండి, మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్కి అయితే ఓవరాల్గా చెప్పాలంటే అందరి మీద అయితే ప్రేమ అయితే చిగురిస్తూ ఉంది. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంటుంది, థర్డ్ పర్సన్ మీద ప్రేమ ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ ఉంటే మీ మీద ప్రేమ ఉంది, థర్డ్ పర్సన్స్ మీద కూడా ప్రేమ ఉంది అన్నట్లు అనుకోవచ్చు. ఈ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ మధ్యలో వైఫ్ మధ్యలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు కదండి, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది అత్తమామల నుంచి అత్తమామలకి వెళ్ళి అండ్ హస్బెండ్కి వెళ్ళి తీసుకోవచ్చు. అంటే వైఫ్స్ ఆలోచిస్తే అత్తమామల గురించి ఆలోచించి లాస్ట్కి అత్తమామలకు కూడా న్యాయం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే ప్రేమ అయితే ఉంది అండి. ఓవరాల్గా చెప్పాలంటే ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్ మనకి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం ఇంతవరకు తీసుకున్నాము 7 కార్డ్స్ తీసుకున్నాము. ఇంకా ఎందుకు చేద్దామండి, మనము డివైన్ కార్డ్స్ని అడుగుదామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్, చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏవో చెప్పండి యూనివర్స్. మీకు రిజనేట్ అయితే తీసుకోండి, లేకుంటే చూసి వదిలేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్రేమకు చిహ్నంగా, అనుబంధాలకు చిహ్నంగా ఈ 222 అని టైప్ చేసి ఈ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ, మీకు ఇప్పుడు ముందున్న ఫ్యూచరు కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మీరు ఒకవేళ స్టార్ట్ కాదు అనుకుంటే అది నో, అలా ఆలోచించొద్దు, పాజిటివ్కి రాండి అన్నట్లు. నెక్స్ట్ యువర్స్ రెడీ, చూసారా, అది నో అని చెప్పాను కదా, అది నో. న్యూ లైఫ్ ముందు ఉంది, మీరు కాదు కూడదు అనుకోవద్దు. యువర్స్ రెడీ, మీరు రెడీగా ఉండండి. నో నీడ్ టు వరీ, మీరు వరీ కావద్దు అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. రికవరీ, మీరు కాదు కూడదనే ఆలోచనల నుంచి రికవరీ అయితే కాండి అన్నట్లు యూనివర్స్ ఏంజెల్స్ నుంచి అయితే మనకు మెసేజ్ అండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఫర్గివ్నెస్, కొంచెము వాళ్ళని వదిలేయండి. బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మనకు రీడింగ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు చూసి మీకు ఇష్టం అనిపిస్తే, మీకు ఏమన్నా పాయింట్స్ కనెక్ట్ అవుతే 222 అని టైప్ చేసుకోండి. మీరు మీ పర్సన్స్, థర్డ్ పర్సన్స్ అందరూ హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది మీ పర్సన్ నుంచి మీకు ప్రేమ కావాలి అనుకుంటే తప్పకుండా 222 అని టైప్ చేసి ఈ ఎనర్జీని, ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ రిలేటివ్స్కి. లలిత నామాలు ఉన్నాయంటే ఎంతో అదృష్టం చేసుకుంటే ఇలాంటి ఛానళ్ళ లలిత నామాలు వింటామండి మనము. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అమ్మ నామాలను కూడా మనము ఆకర్షితులం అవుతాము కదండి, అమ్మను కూడా మనం ఆకర్షించినట్లే అవుతాము.
భగవంతుని అమ్మ ఆశీస్సులు ఉన్నాయంటే అన్నీ సమృద్ధిగా ఉన్నట్లే అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ షేర్, కామెంట్, పాజిటివ్ కామెంట్స్ 222 అని చేసిన వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.